ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాలు 3వ దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న నీ దయా జాలి కనికరం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ 110వ కీర్తన ద్వారా దర్శిస్తూ మేము ఎలాంటి నిరీక్షణ గలవారమై మేము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలో దావీదుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతలో నుండి మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్నారు. త్రిత్వమై ఉన్న దేవుడవు నీ సంకల్పాన్ని క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దావీదుకి ప్రత్యక్షపరచబడినప్పుడు దావీదు ఎంత ఆశ్చర్యపోయాడో, అయినా నీ సత్యాన్ని అంగీకరించగలిగాడు. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సత్యమును గ్రహించినట్లుగా నీ ఆత్మచేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడి బలపరచండి. కావలసిన కృపనిమ్మని నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా. మీరు గ్రహించుకోవడానికి కృపనిపోతే మాకు అర్థం కాదయ్యా. మేము దేని కొరకు బ్రతకాలో, దేని కొరకు నిరీక్షణ గలవారమై ఎదురు చూడాలో మాకు తెలియదయ్యా. మాకు నేర్పుతున్నావు. నీ ప్రేమ మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతుంది నాయన. ఈరోజు రాత్రి కూడా నిత్యమైన శాశ్వతమైన ప్రేమను మీరు కనపరుస్తూ మమ్మల్ని దర్శిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. సాగిలి పడుతున్నాను, కనికరపడండి. ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో 110వ కీర్తనను మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఇది చాలా అద్భుతమైన కీర్తన, చాలా ఉన్నతమైన కీర్తన. ఇది మనలను దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరిచేటువంటి చక్కటి ప్రవచనం యొక్క కీర్తన. ఇది నిజంగా మనం ఎంతో ధన్యులమని నేనైతే అనుకుంటున్నాను. వాస్తవంగా ఈ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు నా హృదయం కూడా దేవుని రాజ్యం కొరకు సంపూర్ణంగా నిండు హృదయంతో సిద్ధపడడానికి ఎంత చక్కగానో ప్రేరేపించినట్లుగా, నన్ను హృదయాన్ని స్థిరపరిచినట్లుగా నేనైతే ప్రభునందు ఆనందించాను. ఎంత చక్కటి ప్రత్యక్షత. నేను కూడా ఇందులో నేర్చుకుంటున్నాను. చాలా నా హృదయం సంతోషంగా ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ 110వ కీర్తన మనం 3 భాగాలుగా చూస్తూ వస్తున్నాం. మొదటి భాగంలో మొదటి నుంచి 3 వచనాల్లో ఆయన ప్రజలందరికీ భూప్రపంచానికి రాజులకు రాజుగా వస్తున్నాడని, ఆయన రాజ్య పరిపాలన మనలందరి నీతిగల రాజుగా మన మధ్యకు వచ్చి ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడని, మనలందరినీ ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడని ఈ 3 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. అదే రాజు మనకు నిత్యమైన నిరంతరమైన యాజకత్వపు సేవ చేసే మెల్కీసెదెకు క్రమంలో సేవ చేసే యాజకుడుగా ఆయన మనలను తన పరిశుద్ధతలో మనల్ని నడిపించడాన్ని కూడా చూడొచ్చు. గత కాలంలో రాజులందరూ రాజులు అయ్యారు, కానీ రాజులు యాజకులు అవలా.
రాజుగా నియమించింది కూడా దేవుడే, అదే రాజును యాజకునిగా కూడా నియమించింది దేవుడే. మీరు గుర్తుపట్టండి, దేవుడే. పంచమంటారమ్మా, సరిపోదు. దేవుడే రాజుగా రాజుని ప్రజల కొరకు నియమించాడు, అలాగే యాజకుని కూడా దేవుడే నియమించాడు. చాలా వండర్ అండి. పైపెచ్చు ఈ యాజకత్వపు సేవ నిరంతరం నిత్యము ఉండేటువంటి శాశ్వతమైనటువంటి సేవ. ఈ యాజకత్వపు సేవ ద్వారా దేవుడు తన ప్రజలందరినీ సిద్ధపరిచి ఆయన రాజ్యానికి తీసుకుంటున్నాడు. అది 4వ వచనంలో రాయబడింది. 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఆయన యుద్ధశూరుడుగా ఆయన శత్రువుల పైన యుద్ధము చేసి తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అందులో మొదటి భాగంలో నుంచి మనం గత 2 దినాలు కూడా ధ్యానం చేస్తూ వచ్చాము. ఈరోజు కూడా ఆ మొదటి భాగంలో నుంచే 2వ వచనం 3వ వచనం ఒకసారి చదువుకొని ధ్యానం చేసుకుని ముందుకు వెళదాం. గత రాత్రి 4వ వచనం వరకు ధ్యానం చేశాము. అయినా గత రాత్రి సమయం లేకపోవడం వల్ల నేను కొంచెం వివరణ ఇవ్వలేకపోయాను. దాన్ని కంటిన్యూ చేద్దాం. ఆ మాటలు చదువుకుందాం. చూడన్నానా, 2వ వచనం చదువునానా, 110వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ పరిపాలనా దండమును, యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. చూడండి, ఆయన పరిపాలన దండాన్ని సియోనులో నుండి సాగ చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. చూడండి, దేవుని రాజ్యము మొదలైంది ఎక్కడి నుంచి అంటే సియోన్ అని మాట్లాడుతుంది. ఇక్కడ 110వ కీర్తనలో ఉన్న సియోన్ అనే మాట యెరూషలేములో నుండి అని అర్థం. అంతేగాని పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధ పరలోకం నుండి కాదు. ఇక టెక్స్ట్ లో ఉన్న అర్థం వరకే మనం అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం, యేస్కేలు గ్రంథం, ఇంకా కొన్ని దానియేలు, కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అందులో ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఆయన సియోను నుండి బయలుదేరి వచ్చేటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ సియోన్ నుండి ఎందుకు ప్రారంభిస్తున్నాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. సియోన్ అనేది ఈ భూమండలం మీద యెరూషలేము పట్టణముగా మనం చూడొచ్చు. యెరూషలేము పట్టణం ఎక్కడుందంటే భూమండలం మీద అన్నిటికంటే ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ జ్ఞానంగా అర్థం చేసుకోండి. యెరూషలేం అనేది ఎత్తైన ప్రదేశం. ఈ భూప్రపంచంలో అన్నిటి హైట్ కంటే ఎత్తైన ప్రదేశంలో కట్టబడింది యెరూషలేం. ఎందుకని ఎత్తైన పర్వతం మీద కట్టబడింది అంటే, అది భూమండలం మీద అన్నిటికంటే ఎత్తైనది అంటే పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన ఆయన పర్వతం ఎక్కదగిన వాడెవడు అనంట. అంటే అతి శ్రేష్టమైనది, దాన్ని రీచ్ అవ్వగలిగిన వాడు ఎవడో లేడు. చూడండి, కీర్తనాకారుడు అనేక సందర్భాల్లో రాస్తున్నప్పుడు కూడా ఆయన నా కొండ, కోట, కేడము అని కూడా రాయడాన్ని మనం చూడొచ్చు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత శత్రు జాడలకు అందనంత ఎత్తైన స్థితిలో ఉంటది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పరిశుద్ధ పట్టణమైన సియోనులో నుండి ప్రారంభించటం అని అంటే అర్థం ఏంటంటే, ఈ పరిశుద్ధమైన దేవుని రాజ్యమునకు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు శత్రు జాడలకు దొరకరు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. శత్రు జాడలకు దొరకరు వాళ్ళు. ఇప్పుడు నిన్ను శోధించాలని చూసినప్పుడు శత్రువుకి నువ్వు కనుమరుగైపోతావు. కారణం ఏంటంటే
పరిశుద్ధత అనేది నిన్ను భద్రపరుస్తూ ఉంటది, దాచిపెడతా ఉంటది. నేనేమంటానంటే దేవుని రెక్కల నీడలో భద్రపరిచేటువంటి ఒక శ్రేష్టత మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పిల్లోడికి ఏదైనా శ్రమ వస్తే వెంటనే వాళ్ళ డాడీ చాటును దాక్కుంటాడు. ఎందుకనంటే మా డాడీని దాటి ఎవడో రాలేడు. అందుకనే ఈ లోకంలో నువ్వు నేను అనుభవిస్తున్న శ్రమలన్నిటిలో పరిశుద్ధమైన అలంకరణ, లేకపోతే పరిశుద్ధ సహవాసం, లేకపోతే పరిశుద్ధ జీవితం అనేది శత్రు జాడలకు దొరకదు. అది ఎత్తైనదిగా ఉంటది. ఇప్పుడు శత్రువు నీ దగ్గరికి రావాలంటే పరిశుద్ధతను కలిగి ఉంటే తప్ప రాలేడు. అంటే పాపం ఏది కూడా నిన్ను సమీపించడం కష్టమైంది. పరిశుద్ధ అలంకరణల చేత అలంకరించబడితే తప్ప పరిశుద్ధుల దగ్గరికి ఎవడూ రాలేడు. గమనించారా? అందుకనే ఎవడైనా దేవుని యొద్దకు రావాలంటే యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమంలో సేవ చేసిన యాజకుడైన, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యాజకత్వపు సేవ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ప్రవక్తలు చూడండి, ప్రవక్తలు ఏం చేస్తారంటే దేవుని మాటను తీసుకొని వచ్చి ప్రవక్తలు ప్రజలకు చెప్తారు. కానీ యాజకుడు అలా కాదు. యాజకుడు ఎలాగుంటాడంటే అతడు ప్రజలను దేవుని యొద్దకు తీసుకెళ్తాడు. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైన ప్రకటన అండి, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రవక్తలేమో దేవుని మాటను తీసుకొని ప్రజలకు చెప్తారు. మరి యాజకుడు ఎందుకు? ఈ యాజకుడు మనలందరినీ దేవుని యొద్దకు నడిపించాలంటే యాజకుడు తప్ప మరి ఏ మార్గం లేదు. అందుకని యేసు ప్రభు అంటాడు, ఎవడైనను నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. గుర్తుపట్టారా? అంటే ఈ మెల్కీసెదెకు క్రమము యొక్క సేవ నిత్య రక్షణకు కారకుడయ్యేటువంటి సేవ. ఒక ఆత్మకు నిత్య రక్షణ కావాలంటే యేసు ప్రభు కూడా మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా? మీరు దీని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజుకు దేవుడు యాజకత్వపు సేవను ఎందుకు ఇచ్చాడంటే లేవీ సేవ గురించి తెలియాలి, మెల్కీసెదెకు యొక్క క్రమం యొక్క సేవ గురించి కూడా మీకు తెలియాలి. మీరు గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను 2వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తాను. మనం 4 దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం వివరణ ఇస్తాను, నేర్చుకుందాం దాన్ని. ఇప్పుడు చూడండి, 2వ వచనంలో యెహోవా నీ పరిపాలన దండమును. దండం అంటే ఏంటి? దండము అంటే ఏంటి? రాజు చేతిలో ఉంటుంది ఒక స్టిక్ లాంటిది. అది అధికారానికి, శక్తికి, బలానికి, సామర్థ్యానికి, గొప్పతనానికి సూచన. మరలా చెప్తున్నాను చూడండి, దండము అనేది రాజు యొక్క చేతిలో ఉండే దండం అధికారానికి, బలానికి, శక్తికి, ఔన్నత్యానికి, డిక్లరేషన్కి, నిర్ణయానికి తిరుగులేనిది. ఈ దండం అంట మనం 2వ కీర్తనలో 9వ వచనం కనుక చూస్తే మీరు చూడండి, 2వ కీర్తన 9వ వచనంలో చూడండి, ఆయన చేతిలో ఉన్నది ఏ దండం అంట? ఇనుప దండము. ఎందుకని ఇనుప దండంగా మారింది ఏమండి రాయపు గారు? ఇనప దండం అంట. అంటే దేవుడు గొర్రెపిల్ల కదా, ప్రేమామయుడు కదా, తిరుగులేదు కదా.
ఇప్పుడు సురేషయ్య గారు అలాంటి ఆయన చేతికంట ఇనప దండాన్ని ఇచ్చాడంట. ఇదెవరికి ఇదెవరికి అంటే 2వ అధ్యాయంలో మనం చదివాం నిన్న 4 రకాల గుంపుల్ని. ప్రజలు, రాజులు, ఏలికలు అంటే చిన్న చిన్న రాజ్యాల వాళ్ళు, అధికారులు. వీళ్ళందరూ కూడా బయలుదేరి యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధంగా లెగుస్తారట. ఈ 4 గుంపులు ని దండించడానికి ఆయన చేతిలో ఏముందంట? ఇనప దండం ఉందంట. ఇనప దండం చేత కొడితేనంట తుత్తి నీళ్ళైపోయి ముక్కలైపోతారంట. ఎవరండి కొట్టేది? మనం అనుకుంటున్నాం ఆయన ప్రేమ కలిగినోడు, జాలి కలిగినోడు. ఇవన్నీ మనకి చాలా మంచి చక్కటి ఐస్ క్రీమ్ మాటలాగా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి. ఈ 110వ కీర్తన చదివితే ఇది అర్థమైతే ఆయన ఎవరో కూడా తెలిసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఇనుప దండముతో ఆయన ఎవరిని కొడతాడు అంటే చూడండి, ఈ 4 రకాల ప్రజలు అంటే అర్థం ఏంటి? ఎవరైతే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడకుండా ఉంటారో వారిని కొడతాడు, వాళ్ళను తుత్తినీలుగా చేస్తాడు అని ఉంది. కంటిన్యూ చేయనా? యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. ఇప్పుడు చూడండి, ఆయన ఎక్కడ పరిపాలన ప్రారంభిస్తాడంటే శత్రువుల మధ్యలో పరిపాలన ప్రారంభిస్తాడు. మీరు గమనించారా? ఆయన పరిపాలన, సురేషయ్య గారు, ఆయన పరిపాలన శత్రువుల మధ్యలో స్టార్ట్ చేస్తాడంట. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు శత్రువులందరూ మూగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా సువార్త ప్రకటించొద్దు, మాకు అవసరం లేదు, యేసు ప్రభుత్వం మాకు పని లేదు అని స్టార్ట్ అయినాయి. ప్రజలు స్టార్ట్ అయ్యారు, అన్ని జనులు స్టార్ట్ అయ్యారు, ఏలికలు స్టార్ట్ అయ్యారు, అధికారులు స్టార్ట్ అయ్యారు, గొప్పోళ్ళు, ప్రతి దేశం బైబిల్ మాకు అవసరం లేదు అని చెప్పి బయలుదేరారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ 110వ కీర్తన నీకు తెలిస్తే నీకేం అర్థమైంది? ఇది క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం. నీకు ఇప్పుడు తెలియపోతే ఇప్పుడు దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో యు కాంటేబుల్, నువ్వెన్నడూ కూడా గుర్తుపట్టలేవు. అంటే ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు మనకేమర్థం అవ్వాలా? ఆయన అతి సమీపంగా ఉన్నాడు. సురేష్ గారు, ఎవరికి అర్థం కావట్లా? ఆయన రాజ్యం పరిపాలన చాలా సమీపంగా ఉంది. ఈ లోపులోనే అదృశ్య రాకడ జరిగిపోద్ది. పరిశుద్ధుల్ని దేవుడు ఎత్తుకెళ్ళిపోతాడు, ఎవడు ఉండడు భూమండలం మీద. అదృశ్య రాకడ వెళ్ళిపోద్ది. దేవుని ఆత్మ కలిగిన ప్రజలు సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోతారు. అయ్యగారు, ఆయన బహిరంగ రాకడ ఉంది. ఇప్పుడు సింహాసనాసీనుడై అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు బయలుదేరి వస్తాడు. ఎప్పుడు బయలుదేరి వస్తాడు? శత్రు మోకలందరూ మాకొద్దు, యేసు ప్రభు రాజ్యం వద్దు, దేవుని నీతిగల రాజ్యం మాకొద్దు, ఆయన నీతిగల వాక్యం మాకొద్దు, మాకెవడో చెప్పొద్దు, మా సందుల్లో చెప్పొద్దు, క్రైస్తవులు మా ఊర్లో అడుగు పెట్టొద్దు, మా ఊర్లో ఎవరు బోధ చేయొద్దు అంటారు చూసారా? వీళ్ళందరితో యుద్ధం చేయడానికి ఆయన బయలుదేరి వస్తాడు. అంటే అదృశ్య రాకడ ఎంత సమీపంగా ఉందో చూడండి. అదృశ్య రాకడ జరిగిపోద్ది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఆయన ప్రత్యక్ష రాకడ రాబోతుంది. రాకడ 2 రకాలు, అదృశ్య రాకడ, ప్రత్యక్ష బహిరంగ రాకడ. మొదటి రాకడ అయిపోయింది. మొదటి రాకడంతా మన కళ్ళ ముందలే చూసాం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నీకు ఇది అర్థం కాకపోతే దావీదు ఈ సంగతులన్నీ ఎట్ట ఒప్పుకున్నాడంటారు? గుర్తుపట్టండి. కంటిన్యూ చేయనా? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదారు. నీ ప్రజలందరూ కూడా ఎలా వస్తారంట? ఇష్టపూర్వకంగా వస్తారట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇష్టంగా వస్తారట.
ఈ మాట మన బ్రతుకుల్ని మొత్తాన్ని నిలబెట్టిద్ది. ఇష్టపూర్వకంగా వచ్చావా, కష్టంతో వచ్చావా, మన బతుకులు మొత్తం తేలిపోద్ది. ఆయన వెంబడించేవాడు ఈ సమయాల్లో అంట చాలా ఇష్టంగా వెంబడిస్తారట. ఇష్టం అంటే అర్థం ఏంటి? దేవుడు తప్ప ఇంకెవరిని నమ్మవో, ఎవరిని ప్రేమించవో, ఎవరిని వెంబడించవో, ఏ విషయాలతో నీకు పొత్తు ఉండదు. నేను దీన్ని చాలా ఉన్నాయి ప్రకటనలో. నేను ఊరికే అక్కడున్న ఇంట్రడక్షన్ చెప్పడానికే నాకు 3 సెక్షన్లు అవుతుంది. 3 సెక్షన్లో చెప్పాలి కాబట్టి కొంచెం ముందుకెళ్ళి చెప్తున్నాను. నేను అందుకే చెప్పా, ఈ 110వ కీర్తన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణమైన జీవ గ్రంథం మొత్తం మూలమైన ఏదైనా ఉందంటే 110వ కీర్తన 7 వచనాల్లో మొత్తం మూలమైన విషయాలు ఉన్నాయి. A to Z భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం ఇందులో ఉన్నాయి. అంత లోతుగా దీని సంగతులను దేవుని ఆత్మ మాట్లాడుతుంది. నేను దీన్ని తీసుకున్నప్పుడు నేను జనరల్గా తీసుకున్నాను, కానీ 7 వచనాలంటే ఏముందిలే, ఏదో నేర్చుకుందాం చెబుదాం అనుకున్నాను. కానీ దీన్ని పట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది, గత కాలంలో జనరల్గా చదివి ఉంటాంలే, కానీ ఇంత డెప్త్ కలిగినటువంటి విషయాలు ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. చూడండి, ఒక్కొక్క మాట వెనక దేవుని సంకల్పాన్ని జస్ట్ మనం చూసుకుంటూ వెళ్తున్నాం అంతే వాస్తవానికి. చూడండి, ఇప్పుడు 3వ వచనం ఎండింగ్ లోకి వచ్చేపట్టి ఏమంటాడంటే, నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదారు. ఈ మాట చెప్పింది ఎవరు చెప్పండి? దేవుని ఆత్మ దావీదుతో చెప్పాను అని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ చెప్పింది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఇష్టపూర్వకంగా ఆయన్ని వెంబడిస్తారని. నేను ఇప్పుడు ఏమంటానంటే, ఈ మాటను బట్టి మన బ్రతుకు యొక్క భక్తి జీవితం మొత్తం తేలిపోద్ది. ఇష్టపూర్వకంగా వెంబడిస్తారు అన్న మాట మన భక్తిని మొత్తం కొలత కొలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంది కదా చదువుతున్నప్పుడు. ఈ రోజున మన బ్రతుకులో వాక్యం కన్నా దేన్ని ఇష్టంగా ప్రేమిస్తున్నావో ఎన్నుంటాయో చూసుకుంటే మన విశ్వాసం ఏం కాదు. పరిశుద్ధాత్మ చెప్తుందండి దావీదుకి. అయ్యారు, పరిశుద్ధాత్మ చెప్తుంది దావీదుకి, ఇష్టపూర్వకంగా వెంబడిస్తారు. ఇక్కడ ఆగితే మన జీవితం తెల్లారిపోద్ది. అలాంటి మన బతుకులని బయటకు వచ్చేస్తాయి. చూడండి, కాకపోతే నేను ముందుకెళ్ళాలి, నాకు సమయం లేదు. మనం మళ్ళీ 5, 6, 7 వచనాలు కూడా చెప్పుకోవాలి. అంటే మీ నడక, ఆ నడక ఏంటి అని మరలా రివిజన్ చేయడానికి నేను మరలా వెనక్కి వెళ్ళి చెప్తున్నాను. చూడండి, కంటిన్యూ చేయనా? 3వ వచనం రెండో లైన్ కంటిన్యూ చేయి. నీ యవ్వనస్తులలో, చూడండి ఇక్కడ ఈ వచనానికి ప్రారంభంలో నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వెంబడిస్తారని స్టార్ట్ చేశాడు. కింద లైన్కి వచ్చేవాడికి యవ్వనస్తులు అని ప్రారంభించాడు. అంటే ఏమర్థమవుతుంది? ఏమో, ప్రజలంటే అర్థం ఏంటి, యవ్వనస్తులు అంటే అర్థం ఏంటి? మీరు చాలా చాలా అంటే ఇది చాలా యాక్యురేట్గా క్లీన్గా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇష్టపూర్వకమైన ప్రజలలో ఎవరు ఎక్కువగా ఉంటారంటే యవ్వనస్తులు అని రాశాడు. మీరు గుర్తుపట్టండి. మరి మిగతా వాళ్ళు ఏమైనట్టు? ఏముందండి, చూద్దాం, చాలా విషయాలు ఉంటాయి. మనం ఆగితే కష్టం అయిపోద్ది. కంటిన్యూ చేద్దాం. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై, రావట్లేదు నాన్న, నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైన యవ్వనస్తుల గురించి మాట్లాడి కిందకు వచ్చేపాటికి దాని వివరణ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే,
వాళ్ళు ఎలాగుంటారంట? మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు నీ వచ్చి వద్దకు వస్తారు. ఇప్పుడు మంచు వలె అంటే అర్థం ఏంటి? మంచు ఎప్పుడు పడుతుంది? కార్తీక్, మంచు ఎప్పుడు పడిద్ది అబ్బాయి? నువ్వు గుండె ఎప్పుడు కొట్టించుకుంటే అప్పుడు పడిద్ది. అయ్యి అందగాడు, ముఖం చూడు నల్ల బంగారం. మీరు గుర్తుపెట్టుకోండి, మంచు వలె. యాక్చువల్గా మంచు ఎప్పుడు పడుతుంది? ఇసాక్ దొర గారు, మంచు ఎప్పుడు పడుద్ది అయ్యారు? చెప్పు, ధైర్యంగా చెప్పు, లేకపోతే మన మనోడిని అడిగి చెప్పు, లేకపోతే నువ్వంటే చెప్పాయా. మంచు వలె, అవునా? అరుణోదయం, అరుణోదయం అంటే అరుణోదయం ఎప్పుడు దొరికింది? సూర్యోదయం. అరుణోదయం అంటే అర్థం ఏంటి? సూర్యోదయం. అంతేనండి రాయప్ప గారు, కరెక్ట్గానే చెప్తున్నానా? 75 ఏళ్ళు అంటే మరి మాటల ఏం చెప్తున్నారు అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? రైట్, ఇప్పుడు అర్థం చేసుకోండి. సూర్యుడు ఉదయించేటప్పుడట అరుణోదయం, దానికి ముందల మంచు పడుతుందంట. ఇప్పుడు నేనేమంటానంటే, మంచు ఎంత లెక్క కనపడిద్ది అండి? పెద్దోళ్ళు చెప్పండి, మంచు ఎక్కడి వరకు కనపడిద్ది? నేహాల్, మంచు ఎక్కడ దాకా కనపడిద్ది? ఇప్పుడు నువ్వు సైకిల్ వేసుకొని పొద్దున్నే క్రికెట్కి వెళ్తా ఉంటావు కదా, ఎప్పుడు ఎంత లెక్క కనపడిద్ది నీకు మంచు పడేటప్పుడు? దారి ఎంత లెక్క కనపడిద్ది అబ్బాయి? చాలా అంటే ఓ 10 కిలోమీటర్లు కనపడిద్దా? ఎంత తిప్పి కొడితే కరెక్ట్గా 10 గజాలు కనపడుతుంది. అంతేనా కార్తీక్ గారు? నువ్వు, నాకు ఇప్పుడు అనిపిస్తుంది అయ్యా, నిన్ను ఉత్తర కొరియా పాస్టర్గా పంపిస్తే బాగుండి అనిపిస్తుంది అయ్యా. మొత్తం నల్ల బంగారాలే, దానిలో నువ్వు తెల్ల బంగారం, అక్కడికి వెళ్తే తెల్ల బంగారం అవుతుంది. ఇప్పుడు చూడండి, మంచు ఎంత లెక్క కనపడుతుంది అంటే చాలా తక్కువ, కొద్ది లెక్కే కనపడుద్ది మంచు, కొద్ది లెక్కే కనపడుతుంది, అవునా? కానీ అది ఎంత లెక్క ఉంటుందో తెలియదంట. మంచుకి ఏం తెలీదు? ఎండ్ తెలీదు, ఎంత లెక్క ఉందో తెలీదు, కొద్దిగా కనపడుతుంది, ఆ తర్వాత కనపడదు, అన్లిమిటెడ్, విస్తారంగా. ఏం రాస్తున్నాడండి పరిశుద్ధాత్ముడు సురేషయ్య గారు, ఏంటి అంత స్పష్టంగా రాస్తున్నాడు? పైపొచ్చు యవనస్తులంట పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయపు సూర్యుని వలె, సూర్యుని యొక్క గర్భంలో నుంచి వచ్చినట్లుగా వస్తారంట. ఎలా వస్తారంట? ఇష్టపూర్వకంగా. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ అలంకృతులైన ఎందుకు రాశాడు? పరిశుద్ధ అలంకృతులే. అలంకరణ అంటే ఏంటి? నీతి వస్త్రాలు. అలంకరణను ఏమంటారంటే నీతి వస్త్రాలు అంటారు. అంటే నీతిమంతుడైన యేసయ్యకు ఉన్నటువంటి గుణ లక్షణాలే మనకు అలంకరణ. దాన్నే పరిశుద్ధ అలంకరణ అన్నారు. ఆ నీతిమంతుడైన దేవుని యొక్క పరిశుద్ధ అలంకరణల చేత అలంకరించబడి ఉంటారంట వీళ్ళంతా. పైపిచ్చి వీళ్ళంతా యవ్వనస్తులట. యవ్వనస్తులలో శ్రేష్ఠులు అంటే అర్థం ఏంటి? శ్రేష్ఠులు అంటే అర్థం ఏంటి? ఆయన మాట వినేవాడు. శ్రేష్టమైన అంటే అర్థం ఏంటి? దేవుని మాట వినటమే శ్రేష్టమైనది. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటకు లోబడేటువంటి జీవితం అండి వీళ్ళంతా. ఎవరో తెలిసిన బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు యవనస్తులంటే. చూడండి, వాళ్ళు కనుక బాణం వేస్తే ఎలాంటిదైనా కూడా చీల్చుకుంటూ వెళ్ళిపోద్దట. ఆ నీతి గల పరిశుద్ధ అలంకరణల చేత వీళ్ళు నడిపించబడుతుంటే ఏ శత్రువు ఆ శక్తిని ముందల అడ్డం నిలబడి నిన్ను ఆపగలిగిన వాడు ఎవడు లేడు. ఇప్పుడు నిన్ను ఆపుతున్నారంటే అర్థం ఏంటి? నువ్వు ఆగిపోతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వెంతవరకు ఈ అరుణోదయపు మంచు వలె
బలవంతుడైన బలవంతుని చేతిలో బాణం వల్లే నువ్వు లేవు. యవ్వనస్తులు, దేవుని ప్రజలు, దేవుని వెంబడించేటువంటి పరిశుద్ధ అలంకరణల చేత అలంకరించబడిన పరిశుద్ధుల వలె మనం లేవు. అందుకనే ఇవాళ ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ అయిపోతున్నాం. ఏదన్నా వచ్చి అడ్డంగా వచ్చి నిలబడిందంటే ఆగిపోతాం, చుట్టాలు వస్తే ఆగిపోతాం, మనసు బాగుపోతే ఆగిపోతాం. నేనేమంటానంటే నీ ప్రాణం పోయినా నీ దేహం వెళ్ళి ఎక్కడ ఉండాలో తెలిసిన మా ఆయన మందిరావరణంలో. దావీదు మొనగాడండి, ఒక గొప్ప యోధుడైన రాజు అయినప్పటికీ ఏమంటారు తెలిసిన, ప్రభా చిరకాలం నీ మందిరావరణంలో పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉండటానికి ఇష్టపడుతున్నా అంటాడు. చిరకాలం ఉంటాడంట. అంటే ఆయన దినాలు మొత్తం ఎక్కడ గడుపుతాడంట అంటే ఎక్కడ గడుపుతాడు? మనం ఎక్కడ గడుపుతాం? నేనేమంటానంటే 10 కోట్లు ఆస్తుంది అనుకోండి సురేష్ అయ్య గారు, నేను ఇక్కడ ఉంటానా? ఎవరు దాకు ఎందుకు, నేను ఇక్కడ ఉంటానా? 10 కోట్లు ఆస్తుంది అనుకో నల్ల బంగారం, కార్తీక్ దొర గారు అసలు ఫ్లైట్ ఎక్కి టీ తాగి, పాకిస్తాన్ వెళ్ళి టీ తాగి, అమెరికా వెళ్ళి భోజనం చేసి, ఇండియా వచ్చి బాత్రూమ్కి వెళ్ళొచ్చి, అంతేనయ్యా? ఎంత దారుణంగా ఉంటామో చూడండి. నేను నిజం చెప్పనా, ఆయన నీతిగల రాజ్యాన్ని అంగీకరించే ఆ క్యాడర్లో దేవుడు మనల్ని ఉంచాడండి. కొట్టండి, తపలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి ఎంత చక్కటి క్యాడర్లో ఉంచాడు మనల్ని. ఇప్పుడు మనం ఎన్నోసార్లు ఈ పేదరికంలో ఎందుకు పుట్టామరా అని తిట్టుకొని ఉంటాం కదా. నేనేమంటానంటే ఈ విషయం నీకు అర్థమైతే కృతజ్ఞత కలిగిన మనసుతో నువ్వు దేవుని ఆరాధించాలి. ఎందుకనో తెలిసిన, ప్రభా నీ మహిమ గల రాజ్యాన్ని నమ్మే గుంపులో నన్ను ఉంచావయ్యా, నీకు స్తోత్రం అనాలా. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. నమ్మేటువంటి గుంపులో నన్ను చేర్చావు. ఈ స్థితి కనుక దేవుడు మనకివ్వబోతే మన గర్వం, మన అహంకారం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లేదో తెలీదు. నేనైతే ఇవాళ ఇందాక నాకు అసలు శరీరం బాగలేదు, నా దేహం అసలు ఏమాత్రం సహకారంగా లేదు. అసలు ఇవాళ నేను ఉపదేశం కూడా చెప్తానో లేదో కూడా అనుకో, నా దేహం అసలు ఏమాత్రం సహకరించలే. చాలా మానసికంగా నేను చాలా నలిగిపోయాను. కానీ దేవుడు చివరి నిమిషంలో, చివరి ½ నా హృదయాన్ని చక్కగా సమాధానకరంగా రేపాడు. మళ్ళా లేచి ఒకసారి అవన్నీ చూసుకొని వచ్చా మీ దగ్గరికి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన భాగ్యం చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ దాకా రాజు యొక్క పాత్రను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన పరిపాలన సియోను నుండి ప్రారంభిస్తాడు చెప్పుకుంటూ వచ్చి 4వ వచనంలోకి వచ్చేపాటికి ఇక మొదలు పెట్టాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 4వ వచనం చదువునానా. మెల్కీసెదెకు క్రమము చొప్పున, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని, నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఇందాక నేను 2వ వచనంలో చెప్తూ ఆగిపోయాను కదా, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇక్కడ 2 రకాల పరిచర్యలను దేవుడు భూమండలం మీద పెట్టాడు. ఒకటి లేవి పరిచర్య, లేవి యాజకత్వపు సేవ. మీరు గుర్తుపెట్టుకోండి, లేవీలు ఎన్నడూ కూడా మేము యాజకులమని చెప్పుకోవాలా. అయ్యా మా గోత్రం అంతా మేము యాజక వంశానికి చెందిన వాళ్ళమని వాళ్ళకై వాళ్ళు చెప్పుకోవాలా. వాళ్ళందరినీ కూడా దేవుడే ఏమన్నాడంటే 12 గోత్రాలలో ఉన్న వారిని లేవి గోత్రికులు, నా లేవి గోత్రికులు నా మందిర ఆవరణంలో సేవ చేసే గోత్రం అని ఆయన చెప్పుకున్నాడు. యాజకత్వపు సేవలో పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని యాజకులను సెలెక్ట్ చేసుకునేది దేవుడు, మనుషులు కాదు. లేవి గోత్రపోళ్ళు ఎవరు కూడా మేము యాజక సేవకులం అని వాళ్ళు ఎన్నడూ కూడా చెప్పుకోవాలా.
ఈ లేవి గోత్రపు సేవ అంతా కూడా వాళ్ళ పిల్లల సంతానం కూడా సేవ చేసేది. ఇప్పుడు దావీదుకి ఈ విషయం చెప్పేటప్పుడు దేవుడు దావీదుకి ఏ గోత్రం గురించి తెలుసు, ఏ సేవ తెలుసు? లేవి గోత్రం యొక్క సేవ ఒకటే తెలుసు దావీదుకి. అవునా కాదా? ఇప్పుడు కొత్తగా మెల్కీసెదెకు క్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు దావీదుకు డౌట్ వస్తుందా రాదా? దావీదు రాసేటప్పుడు ఎలా ఒప్పుకున్నాడు? మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము ఉండే నిత్యము ఉండే యాజకత్వపు సేవ. మెల్కీసెదెకు క్రమము చొప్పున సేవ, నిరంతరము నిత్యము ఉండేటువంటి యాజకత్వపు సేవ, భూమి మీద పరలోకంలోనూ నిత్యము కొనసాగే సేవ. మరి లేవి సేవ ఎంతవరకు? మనిషి బతికున్నంత వరకే లేవి సేవ. తండ్రి చచ్చిపోయాడు అనుకోండి, వెంటనే కుమారుడు వచ్చి సేవ చేస్తాడు. ఒకవేళ తండ్రి 50 ఏళ్లకే చనిపోయాడు అనుకోండి, వెంటనే వాళ్ళ కుమారుడు ఎవడుంటాడో వాడు వచ్చి సేవ కొనసాగిస్తాడు. అంటే ఈ లేవి సేవలో మరణాలు ఉన్నాయి, కానీ మెల్కీసెదెకు క్రమం యొక్క సేవలో మరణాలు లేవు. మరణాన్ని జయించిన సేవ కొత్త నిబంధన సేవ, మెల్కీసెదెకు క్రమము యొక్క సేవ. గుర్తుపెట్టుకోండి, కొత్త నిబంధన సేవకులందరూ కూడా మెల్కీసెదెకు క్రమం యొక్క సేవలో ట్రైనింగ్ అయ్యి ఆ అపోస్తుల ద్వారా పంపబడిన వాళ్ళై సేవ చెయ్యాలి. పాస్టర్స్, సంఘాలు చెవిగలవారు విందురుగాక. వినండి, 110వ కీర్తనలో దావీదు దగ్గరికి మెల్కీసెదెకు క్రమం గురించి రాయి దావీదు అని అంటే, పరిశుద్ధాత్ముడు రాయించేటప్పుడు దావీదు ఎదురు తిరగడండి. ఇదేం సేవయ్యా, నువ్వు లేవి సేవను నిర్ణయించావుగా, ఇప్పుడేంటి కొత్తగా మెల్కీసెదెకు క్రమం యొక్క సేవను తీసుకొచ్చి దీన్ని నిరంతరపు యాజకత్వపు సేవ అంటున్నావేంటి అని అనుమానం రాదండి. దావీదు పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు అంగీకరించాడు. నేనేమంటానంటే, లేవి సేవను నియమించింది దేవుడే, మెల్కీసెదెకు క్రమం యొక్క సేవను కూడా నియమించింది దేవుడే. దేవుని చేత నియమించబడ్డాయి. దేవుడే రాజుగా చేశాడు, దేవుడే ఆయన యాజకుడుగా చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన సర్వ సంపూర్ణమైన అధికారము కలిగిన దేవుడు ఆయన. గుర్తుపెట్టారండి? కొత్త నిబంధన సేవ మెల్కీసెదెకు క్రమం యొక్క సేవ. ఆ సేవ ద్వారా మాత్రమే ఒక ఆత్మకు నిత్య రక్షణ. బైబిల్ దేవుని సత్యవాక్యం చెబుతున్న సంగతులు నమ్మేవాడు లేడు. ఆ రోజున దావీదు దేవుని ఆత్మ బోధించినప్పుడు ఇది మెల్కీసెదెకు క్రమం యొక్క సేవ అంటే, ఇది నిత్య యాజకత్వపు సేవ అంటే దావీదు నమ్మి అంగీకరించి రాశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వపు లేవి సేవలో ఉన్న పాత నిబంధన పరిశుద్ధులే కొత్త నిబంధన యొక్క ప్రవచనపు మెల్కీసెదెకు క్రమం యొక్క అపోస్తుల ఉపదేశం యొక్క బోధను నమ్మాడు. ఈ రోజున బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లు అయ్యి ఆడి దగ్గర వీడి దగ్గర ట్రైనింగ్లు అయ్యి వచ్చి మాకు అయ్యొచ్చినాయి ఇయ్యొచ్చినాయి అని చెప్పి సేవ చేసేవాడు. ఇవాళ రోజున వాళ్ళ వెనక మెల్కీసెదెకు క్రమం చొప్పున సేవ చేసిన యాజకుడు దగ్గర పెరిగిన వాళ్ళేనండి వీళ్ళంతా. బైబిల్ కాలేజీలో కూలికి బోధించేవాడి దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చి వీళ్ళంతా సేవలు చేస్తారంట. నిన్నటి దినాన మనం చదివాం, ఏమని చదివాం? ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు, ఆయన సంపూర్ణమైన సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని. యేసు క్రీస్తే మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేయాల్సి వచ్చింది. మరి మిగతా ఈ భూమండలం మీద ఉన్న సేవకులకి మెల్కీసెదెకు క్రమం అక్కర్లేదండి, అక్కర్లా. ఈ మెల్కీసెదెకు క్రమం మొత్తం 3 చోట్ల రాయబడింది.
ఆదికాండం 14:18 నుంచి, హెబ్రీ పత్రిక 110 కీర్తన, ఇంకో చోట ఎక్కడ యెషయాలోనే ఎక్కడ ఉందనుకుంటా, మరి ఎక్కడ ఉండాలి గుర్తులేదు నాకు, లేకపోతే కీర్తనలోనే రెండో చోట ఉన్నట్టు ఉంది. 44లోనో 42లోనో ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గుర్తుపట్టారా? ఇప్పుడు ఆ మెల్కీసెదెకు క్రమంలో చేరింది ఎవరు? యేసుక్రీస్తు చేరాడు. చేరి ఏం చేశాడు? చదువునానా? క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికిని, చూడండి, మెల్కీసెదెకు క్రమానికి అప్పగించుకున్న సేవకునికి విధేయత చూపించిన వాడికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను. ఇదే నిత్యము ఉండే యాజకత్వపు సేవ, మరణము లేని యాజకత్వపు సేవ. లేవి సేవలో మరణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 7:17 నుంచి చదువునానా? ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. చూడండి, మెల్కీసెదెకు క్రమం గురించి సాక్ష్యము చెప్పబడింది. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక, దేనికిని సంపూర్ణమైన సిద్ధి కలుగ చేయలేదు కాబట్టి, ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చూసావా? ఈ మెల్కీసెదెకు క్రమము ద్వారా ప్రజలను దేవుని యొద్దకు చేర్చబడతారు. ఈ రోజున ఈ పరిశుద్ధమైన అపోస్తుల పరిచర్య తెలియక సేవ చేసి ఆస్తుల్ని సంపాదించుకోవడం, సేవ చేసి వడ్డీలకు తెచ్చుకోవడం, వడ్డీలకు తెచ్చి మందిరాలు కట్టడం, వడ్డీలు చీటీలు వ్యాపారాల్లో చిక్కుకోవడం. ఏమి సేవలండి వాళ్ళ భూమండలం మీద. సేవ చేసే ప్రతి ఓడు గ్రానైట్ రాళ్ళు, కుక్కలో, బౌన్సర్లో, పాస్టర్ల కాపలా ఎవరండి? బౌన్సర్లో, కుక్కలో. అంటే దేవుడు వీళ్ళని, ఈ పాస్టర్లను కాపాడలేడు. ఎలాగున్నారో చూడండి. వీళ్ళకేం తెలీదు? మెల్కీసెదెకు క్రమం యొక్క సేవ తెలీదు, అపోస్తుల బోధ తెలీదు. అపోస్తులు ఎక్కడా కూడా క్రిస్మస్లు, పండగలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు వాళ్ళు ఎక్కడ చేయలా, వాళ్ళెక్కడ సంఘాలకు నేర్పలా. క్రిస్మస్ పేరు చెప్పి కేకులు కట్ చేసి, రికార్డ్ డాన్సులు వేసి, పాటలు పాడి, పిచ్చి అలవాట్లు అపోస్తులు సంఘాలకు నేర్పలా. మరి ఈ బోధకులు అపోస్తుల కంటే గొప్పవాళ్ళేమో. డ్రామాలు వేసేవాళ్ళు ఎక్కువ, కలెక్షన్లు చేసేవాళ్ళు ఎక్కువ, కేకులు కట్ చేసుకొని ఎగురుకుంటా తినేవాళ్ళు ఎక్కువ. బుద్ధి జ్ఞానం సీము నెత్తురు ఏమి ఉండదండి, బరి తెగించి ఉన్నారు అంతే. అలాంటి ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చి, లేదంటే మా తాతలు, మా అమ్మలు, మా నాన్నలు, మా సేవకులు అని చెప్పి వాళ్ళ వంశావళి కింద లేవి గోత్రాలు గనక వంశావళి సేవలు చేసినట్టు చేస్తున్నారు ఇవాళ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడే 5వ అధ్యాయం 1వ వచనం చదువునా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడును, చూడండి, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు, చూడండి గుర్తుపెట్టుకోండి, మనుషులలో నుండి దేవుని చేత ఏర్పరచబడి ఎన్నిక చేయబడతాడు ప్రతి యాజకుడు. మనుషులు వేల మంది ఉంటే, లక్షల మంది ఉంటే, వాళ్ళందరిలో యాజకుడిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఏమండి, అవునా కాదా? లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాయి. మనుషులలో నుండి దేవుని చేత ఏర్పరచబడిన వాడు సేవకుడు అవ్వాలి. ఎవడ పడితే ఆడు, ఎక్కడ పడితే అక్కడ మా నాన్న సేవ, మా తాత సేవ, ముత్తాత సేవ, మా నాన్న తర్వాత నేను అని ఎవడు పడితే ఆడు సేవలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, ఆడోళ్ళతో సహా.
భయం లేదండి. అందుకనే సేవకుడా నీకు రెండంతల తీర్పు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడు, జాగ్రత్తగా ఉండు. ఒక సేవకుడిని దేవుడు ఆడవాళ్ళని ఏర్పాటు చేసుకోవాలా. లేఖనాలు చూసేవాడు ఎవడు లేడు. శరీర ప్రేమలతో ఓకే ఆవేశపడడం సరిపోతుంది. నువ్వు బతికొండంగా అయినా చచ్చిపోయిన తర్వాత అయినా దేవుని యొక్క వాక్యం ముందుకు దేవుడు తీసుకొచ్చి తీర్పు తీరుస్తాడు. అయ్యా నా వాక్యం ఎలా చెప్పింది, ఇదిగో నా సేవకుని ద్వారా నేను చెప్పాను, ప్రకటించాను, విన్నారా అని అడుగుతాడు. ఏం చెప్తారు? అప్పుడు మెలికలు తిరుగుతారా? పాము తిరిగినట్టు. ఒక యాజకుడిని దేవుడు సెలెక్ట్ చేసుకోవాలంటే మనుషులందరిలో నుంచి ఏర్పాటు చేసుకుంటాడు. మన ఇష్టం కాదు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు క్రమం యొక్క సేవను సెలెక్ట్ చేసుకుంది ఎవరు? దేవుడు. అది కొత్త నిబంధన పరిచర్య కింద సెలెక్ట్ చేసుకున్న పరిచర్య మెల్కీసెదెకు క్రమం. యాజకుడు ఎప్పుడు కూడా సేవకుడు తన తల్లిని, తండ్రిని, ఆస్తుల్ని, పాస్తుల్ని తన ప్రాణంతో సహా ద్వేషించి మొత్తాన్ని వదిలిపెట్టి సేవ చేయాలి. సేవకు రావాలంటే, ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాలంటే అన్ని పరిస్థితుల్లో దేవుని మీద దిక్కుగా ఆధారపడి బతకాలి. ఇవాళ అట్ట ఆధారపడి బతికేవాడు ఎవడున్నాడు? తండ్రుల ఆస్తులు, తల్లుల ఆస్తులు కూడగట్టుకొని వడ్డీలు, చీటీలు తెచ్చుకొని దిట్టంగా సేవ చేస్తున్నారు. ఏ గొర్రెకు మనం వాక్యం చెప్పామో ఆ గొర్రె ఇచ్చిన పాలు దాగి సేవ చేయమని చూద్దాం. నువ్వు వాక్యం చెప్పగా సంఘ పిల్లల గుప్పిళ్ళు విప్పిన ఆ కానుకతో నువ్వు సేవ చేయి చూద్దాం. ఎంతమంది వస్తారు నీ దగ్గరికి? నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారంటే ఈ దగ్గరికి ఎవడు రాడు, ఆ 3 కుటుంబాలు తప్ప. అవునా? 3 కుటుంబాలను దేవుని రాకడికి సిద్ధపరిచేపాటికి నాకు కడుపులో వేగులు దిగుతున్నాయి. ఎన్నిసార్లు చచ్చి బతకాలో నేను. సరదా ఆటలు అనుకుంటున్నారు. చూడండి, ఈ యాజకత్వపు సేవ క్రొత్త నిబంధన పరిచర్యలో దేవుడు నియమించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత నియమించబడిన యాజకత్వపు సేవ ఈ సేవ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 10వ వచనం వరకు చదువుకోండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 28 వచనాల వరకు చదువుకోండి. ఇంకా చాలా చోట్ల ఉందిలేండి. మీరు ఇంకా కొంచెం వివరంగా కావాలంటే ఈ పుస్తకాల్లో మీరు చదువుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 110వ కీర్తనలోకి వెళ్ళినానా? ఇక ఎంతకంటే ఎక్కువ చెప్పలేనులే. కిందకి వెళ్దాం. 6వ వచనం 4 కంప్లీట్ చేయనా? మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందుమని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. చూడండి, ఈ సేవ మెల్కీసెదెకు క్రమం యొక్క సేవ అంటే యెహోవా ప్రమాణం చేశాడంట. ఏమండి, దేవుడు మాట ఇచ్చి తప్పుతాడండి? కొత్త నిబంధన సేవలో నువ్వు సేవ చేయాలంటే, ఏ దైవజనుడైనా సేవ చేయాలంటే ఒక మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్న అపోస్తుల దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు సేవ నేర్చుకొని వెళ్ళి సేవ చేయాలి. అపోస్తుల చేత పంపబడాలి. సువార్థికులైనా, కాపరులైనా, బోధకులైనా, ప్రవక్తకులైనా ఎవరైనా సరే ఈ 5-fold మినిస్ట్రీలో అపోస్తుల ద్వారా పంపబడి సేవ చేయాలి. మరి మీకు వాక్యం చెప్పే కాపరి వెనక ఆ అపోస్తులు ఉన్నారండి, ప్రతిష్ఠించుకున్న పరిశుద్ధులు ఉన్నారండి, ఆస్తులు సంపాదించిన పాస్టర్లు అంటే టేకు తలుపులు, టేకు రాళ్ళు, గ్రానైట్ రాళ్ళు, ఫిక్స్డ్ డిపాజిట్లు, వడ్డీలు, వ్యాపారాలు, వీళ్ళ సేవకులు. వీళ్ళ కొత్త నిబంధన సంఘంలో ఆత్మలను సిద్ధపరిచి పరలోకానికి సిద్ధపరిచే వాళ్ళు వీళ్ళ. ఎవరు చెప్పారండి మీకు? ఏ వాక్యాధారాన్ని బట్టి మీరు సంఘాలకు వెళ్తున్నారు, వెంబడిస్తున్నారు? భయం ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. కంటిన్యూ చేయనా? యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. చూసారా? ఆయన మాట తప్పని దేవుడు. ఎప్పుడు మాట ఇచ్చాడు ఈ విషయాలు? క్రీస్తు పూర్వం 110 సంవత్సరాల క్రితం దావీదుకు దేవుడు బయలుపరిచాడు.
ఈ సత్యాన్ని దావీదు అంగీకరించి జీవగ్రంథంలో రాశాడు. ఆయన ఆత్మపూర్ణుడై ప్రవక్తగా. లేవి సేవ ఉన్న తర్వాత మళ్ళీ కొత్తగా మెల్కిసెదెకు క్రమం యొక్క సేవ ఏంటి అని మొత్తం తెలిసినోడు ఎవరంటే దావీదే. 5వ వచనం చదువునానా. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. ఇప్పుడు చూడండి 5వ వచనం సరిగ్గా అర్థం చేసుకోండి, చూద్దాం ఏమన్నా అర్థమైందా. మొదటి మాట చూడండి, ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి. ఇప్పుడు కుడిపార్శ్వానికి వచ్చేది ఎవరు? యాక్చువల్గా మొదటి వచనంలో మనం ఏం చదివాం? ప్రభు నా ప్రభువును గురించి సెలవిచ్చినదేమనగా యెహోవా వాక్కు. ఇప్పుడు చూడండి, దావీదుకు ప్రభు అయిన ప్రభువు యెహోవా యొక్క సింహాసనం దగ్గర ఆయన కుడిపార్శ్వాన కూర్చున్నాడు. అవునా కాదా? ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆయన తండ్రి సింహాసనం మందు కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఇదంతా మనకి లేఖనాధారంగా మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేనేమంటానంటే 5వ వచనంలోకి వచ్చేపాటికి ప్రభు నీ కుడిపార్శ్వమందుండి అంటాడేంటి అంటే, ఇప్పుడు యెహోవా ఎక్కడికి వస్తున్నాడు తెలిసిన? యేసు ప్రభు కుడిపార్శ్వం దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు యెహోవా? యుద్ధం చేయడానికి. అంటే ఇప్పుడు యెహోవా యేసు ప్రభు యొక్క కుడిపార్శ్వానికి వచ్చినప్పుడు యెహోవా యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి. ఇప్పుడు ఒక సీఎం బయలుదేరాడు అనుకోండి, కాన్వాయ్ ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. ముందు వెనక చాలా మంది బయలుదేరతారు, అవునా? ఈ ప్రభు బయలుదేరినప్పుడు ముందు వెనక ఎవరుంటారు తెలిసిన? సైన్యములకు అధిపతి యెహోవా బయలుదేరి ఉంటాడంట. ఆయన ఎట్లా ఉంటాడు తెలిసిన? ఆయన లెగిస్తే ఎన్ని వేల మంది దేవదూతలు బయలుదేరతారు అయ్యారో, కోట్ల మంది దేవదూతల సైన్య సమూహాలు బయలుదేరతాయి. అగ్ని బయలుదేరుతుంది. ఆయన ముందు అగ్ని నడుచును అని రాయబడింది. చూసారా? అగ్ని నడుస్తుందంట. అక్కడ కూర్చున్నాను, గుర్తుపెట్టారా? దేవదూతలో అగ్ని బయలుదేరుతుంది యేసయ్యకు ముందల. ఇప్పుడు కుడిపార్శ్వంలోకి యెహోవా ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు యొక్క కుడిపార్శ్వం మీదకి వచ్చేసాడు. ఆయన తరపున వచ్చాడు. యెహోవా ఆయన తరపున నిలబడి యుద్ధం చేస్తే ఇంకా ఎవడు ఉంటాడండి అడ్డం? అంటే యెహోవాయే డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేస్తుంటే ఇక ఆయన ముందర నిలబడగలిగిన వాడు ప్రపంచంలో ఎవడుంటాడు చెప్పండి? ఏం ప్రత్యక్షత చూస్తున్నాడండి దావీదు. ఏమో నేనైతే పరవశించిపోయా. ఏం వాక్యాలు ప్రభు అయ్యి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభు నీ కుడిపార్శ్వమందుండి, ఇప్పుడు ఎవరు కుడిపార్శ్వమందు ఉండి యుద్ధం స్టార్ట్ చేస్తున్నాడు ఆయన? చూడండి, తన కోప దినమున రాజులను నలగగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. తీర్పు ఎవరికి? దేవుని రాజ్యాన్ని నమ్మి సిద్ధపడకుండా ఉండ ప్రతి ఒక్కరికి. చెవిగలవారు విందురుగాక. అయలరా, బతికొండంగానే దేవుని రాజ్యం ఉందని నమ్మి ఆయన నీతి గల రాజ్యానికి విశ్వసించి సిద్ధపడి చనిపోండి. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడకుండా చనిపోయారా, మిమ్మల్ని అందరినీ తీర్పులో నిలబెట్టి ఆయన రాజదండము, ఇనుప దండము మిమ్మల్ని ముక్కలుగా నలగొరతది. గుర్తుపెట్టుకోండి. ఆ 2వ కీర్తన చదువు నాన్న. 2వ కీర్తనలో 6వ వచనం చదువు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు. నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్యముగా. ఇప్పుడు జనాల మొత్తాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చేది ఎవరు? యెహోవానే. గుర్తుపెట్టారా? ప్రజలని అరుణోదయపు మంచు వలె అందరిని సిద్ధపరిచి క్రీస్తుకు అప్పగించడానికి యుద్ధం చేసేది ఎవరు? యెహోవానే.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 9వ వచనంలోకి వెళితే, ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, ఆ కొండను పగలగొట్టినట్టు వారు మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధనొందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుతూ సంతోషించుడి. కోపము త్వరగా రగులుకొనును. చూడండి, ఆయన కోపం త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకోను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ముద్దు పెట్టుకోవాలి? నువ్వు తప్పించుకోవాలంటే పోయి కుమారుని ముద్దు పెట్టుకోవాలా? లేని ఎడల ఆయన కోపించును. లేకపోతే నువ్వు దేవుని, ఆయన రాజ్యానికి నువ్వు అంగీకరించకుండా, ఆయన నీతిగల రాజుగా, ఆయన మెల్కిసెదెకు యొక్క క్రమం యొక్క యాజకత్వపు సేవని నువ్వు అంగీకరించకపోతే నీకు పరలోకం లేదు. బైబిల్ ఎవడో ఒకడు బైబిల్ చెప్తున్నాడు అని పోయి కూర్చొని ప్రార్థనకి వెళ్తున్నావా? యాడికి వెళ్తున్నావు నాన్న నువ్వు? జాగ్రత్త, లేఖనాలు చెప్తున్నాయి స్పష్టంగా. చూసేవాడు ఎవడు లేడు. చదువు నాన్న. తన కోప దినమందు 110లోకి వచ్చేసి, రాజులను నలగగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును, దేశం మొత్తం శవాలతో నిండిపోయింది. విశాల దేశము మీద ప్రధానుని మీకు ఆయన గుర్తుందా? నలుగగొట్టును. మీకు ప్రకటన పుస్తకంలో 14వ అధ్యాయం 19వ అధ్యాయం మీరు చదువుకోండి. గుర్రముల కళ్ళెముల మట్టుకు రక్తపు టేర్లు పారును. చూసారా? 110వ కీర్తనలో ఉన్న విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. గుర్రపు కళ్ళెముల మట్టుకంటే 4-5 అడుగులు హైటు, 4-5 అడుగులు హైటు రక్తపు టేర్లు పారతాయంట. శవముల దెబ్బలో, యెరూషలేములో శవముల దెబ్బలనంట దగ్గర 7 నెలల పైన పాతి పెడతారంటండి. సురేషయ్య గారు, ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆ శవాల గుట్టలను పాతి పెట్టడానికి 7 నెలలు పట్టిద్దంట. గుర్తుపెట్టారా? ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నారండి. ఒకప్పుడు ఇటుకరాళ్ళు బిడుచుకునేవాళ్ళు. వాళ్ళు దేవుని జ్ఞానం పొందిన తర్వాత ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేశారు. వాళ్ళు దానికి మించిన దాన్ని సాఫ్ట్వేర్ను కూడా తయారు చేసి పెట్టుకున్నారంట. భూమండలంలో ఎవరిని ఎక్కడి నుంచైనా చూసి కాల్చి పడేయచ్చు. అంత టెక్నాలజీని దీని దగ్గర పెట్టుకున్నారు ఇశ్రాయేలు. ఆ విషయాలు తెలిసే ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి నేటికిని. గుర్తుపెట్టుకోండి. జకర్యాలో కూడా చెప్పబడింది ఈ సంగతిలో. గుర్తుపెట్టారా? అందుకనే ఈ రాత్రి చూడండి, ఆ మాటలో 110వ కీర్తనలో ఉన్న విషయాలు ఎంత దేశములు శవములతో నిండిపోయినాయి అంట. ప్రపంచ దేశాలన్నిటితో సైన్యములకు అధిపతి యెహోవా ప్రభు యొక్క కుడిపార్శ్వం మీదకి వచ్చి నుంచొని యుద్ధాలు చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరు యుద్ధాలు చేయక్కర్లా, మనందరం పోయి ఆయన పక్కన నుంచుంటే చాలు, యుద్ధం చేసే దేవుడే. ఇశ్రాయేలు మీరు మౌనంగా ఉండి యుద్ధం నేను చేస్తానన్నాడు. ఆయన చేసి చూపించాడు. ఆయన చేసి ఆయన ప్రజలకు జయమిచ్చాడు. అదే ఫైనల్ జడ్జిమెంట్ కూడా దేవుడు అదే చేస్తున్నాడు ప్రపంచానికి. దేవునికి మహిమ కలుగునగాక. చివరి వచనం కూడా చదివినా, నేను ముగిస్తున్నాను. విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలుగగొట్టును. చూడండి, విశాల దేశం మీద ప్రధాని నలగొట్టునేంటి? ఇప్పుడు అక్కడ పైనేమో ప్రతి జన్మలో ఉన్న వాళ్ళని యుద్ధం చేసి రక్తపు టేర్లు పారించి 4 అడుగుల వరకు గుర్రపు కళ్యాల వరకు రక్తపు టేర్లు పారించి శవాలు దెబ్బలుగా చేశాడు. మరి ఈడెవడు? ఈయన్ని సపరేట్గా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి మరి నాకు ఈ పదం అర్థం కాల. విశాల దేశం మీదకి ప్రధానిని ఆయన నలగొట్టెను అంటే సపరేట్గా తీసి, ఒకడెవడో ఉన్నాడంట అసలైనోడు, ఆయన్ని పట్టుకొని వెళ్ళి సపరేట్గా తీసుకెళ్ళి నలగొట్టాడంట ఆయన్ని. అది ఎవడో నాకు అర్థం కాల. ఎతికాను కానీ టైం దొరకలేదులే, బాగా సంపూర్ణంగా ఎతకలా. నాకు అర్థం కాల ఆ ఒక్క మాట. ఆడెవడో ఒకడు ఉన్నాడు మొత్తానికి, ఆడిని మాత్రం సపరేట్గా తీసుకెళ్ళి కొట్టాడంట. మరి ఆడెవడో ఏంటో మరి నాకు తెలీదు. మొత్తాన్ని పూటంతా కూర్చొని సెర్చ్ చేస్తే దొరికిద్దేమో తెలీదు మరి మొత్తానికి. దేవునికి మహిమ కలుగునగాక. విశాల దేశం మీద ప్రధాని
ఆ ప్రధానుని ఆయన నలగొట్టును, మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రశాంతంగా ఏటి నీళ్లు దాగి సంసోను గనక యుద్ధం చేసిన తర్వాత ఏం చేశాడు? శుభ్రంగా నీళ్లు తైన పట్టు తాగి తిని లేచి దాహం తీసుకుని ఇంకెవడు వస్తాడరా అన్నట్టుగా లేచాడు. చూసావా? అదన్నమాట. శుభ్రంగా యుద్ధం చేసి అలిసిపోయిన తర్వాత నీళ్లు తాగి ఇంకెవడు వస్తాడు రండిరా అన్నట్టుగా నుంచుంటారు. చూసావా? అదన్నమాట. చూసారు? అర్థమైందా? ఎంత చక్కటి కీర్తనండి. 7 వచనాలు, ఎంత సంపూర్ణమైన సంగతులు ఉన్నాయి. కనుక ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆయన రాజుగా, నీతి గల రాజుగా వస్తున్నాడని ఆయన మన కన్నీటి బాష్ప బిందువులు తుడిచి ఆయనే కన్నీరు దుఃఖం లేకుండా పరిపాలన చేసే మన నీతి గల రాజు సమీపంగా ఉన్నాడు. గమనించారా? యుద్ధ సన్నాహ దినమున ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారంట. ఇప్పుడు యుద్ధ సన్నాహ దినాలే. ఎక్కడ చూసి మందిరాలు కూల్చేస్తున్నారు. గుర్తుపట్టారా? నువ్వెంతో కష్టపడి కట్టిన మందిరాలు కూడా కూల్చేస్తాను. ఎప్పుడు చూసినా మా సందులో క్రైస్తవులు రావద్దు, క్రైస్తవులు అంటే అసలు ఇళ్ళు రెంట్లు కూడా ఇవ్వట్లా. హైదరాబాద్లో నాకు తెలిసిన పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ మాకు ఇట్లా ఇల్లు కావాలి, మరి పాత పడిపోయిన ఇల్లు బంగ్లా ఊరికి దూరంగా ఉన్నదాన్ని అడిగినా కూడా మీరు పాస్టర్ గారు అయితే మేమేమో అన్నారంట. పాస్టర్ గారు కాకపోతే చెప్పండి, మీకు ఇస్తాం. చూసారా? ప్రజలు ఎవడికి పనికిరాంది కూడా క్రైస్తవులు అంటే ఇట్లా. అలాంటి దినాలు వచ్చేసినాయి. ఇప్పుడు యుద్ధ సన్నాహ దినాల్లో ఉన్నారు ప్రజలంతా. ఎక్కడ బైబిల్ని రానియట్లా, ఎక్కడ చూసినా. గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈరోజు రాత్రి ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నానండి. ఆయన అతి సమీపంగా ఉన్నాడు. ఈ లోపులోనే అదృశ్య రాకడ, ఈ లోపులోనే బహిరంగ రాకడ జరిగిపోతే ఈ యుద్ధం జరగబోయేది. ఇంకా ఈ 110వ కీర్తనలో ఉన్న విషయాలు ఇంకా జరగవలసినవి ఉన్నాయి. కనుక ఈరోజు రాత్రి ఈ 110వ కీర్తన ద్వారా మనలను మనం సిద్ధపరచుకోవడానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాల్లో 3 దినాలు ప్రభా 110వ కీర్తనలో నుంచి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. నీ పిల్లలమైన మమ్మల్ని దర్శించి ఎవరైతే నీ రాకడ కొరకు సిద్ధపడరో అలాంటి వాళ్ళని ఇనుప దండముతో శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి నువ్వు త్వరగా రాబోతున్నావని నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ 110వ కీర్తన ద్వారా మేము హెచ్చరించబడి క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దావీదు అంగీకరించాడు నాయన. కొత్త నిబంధన మెల్కీసెదెకు క్రమం యొక్క సేవను అంగీకరించాడు దావీదు. ఈరోజు రాత్రి క్రొత్త నిబంధనలో ఉన్న సేవకులు, సేవ పరిచర్లో ఉన్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరికీ ఈ సత్య సంబంధమైన బోధను విని గ్రహించుకోవడానికి కృప దయచేయండి. ఈ రోజున ఉద్యోగస్తులు సేవ చేస్తున్నారయ్యా. ఈ రోజున ఎలాంటి వాళ్ళు సేవలు చేస్తున్నారు? దారుణంగా వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళు స్వనీతి ప్రకారం ప్రజలను మోసం చేస్తూ దేవుని స్వాస్యాన్ని నాశనం చేస్తున్నారు. నీ ప్రజలకు జ్ఞానోదయాన్ని కలగచేయండి. సత్యవాక్యము ద్వారా అనేకులను మీరు దర్శించి మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యము ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము
విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు. ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్ బిడ్డ, అందరికి వందనాలు. లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ వందనాలు. ఎబినేజర్ అయ్యా ప్రైజ్ లార్డ్, లేమ తల్లి ప్రైజ్ లార్డ్, ప్రభుదాస్ అయ్యా ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు నాన్న. ప్రైజ్ లార్డ్.